ఖానాపురం గ్రామంలో పంచాయతీ ఉద్యోగి దొంగతనాలకు అరెస్ట్. అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన బండ్ల భాస్కర్ 34 పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ వరుస దొంగతనాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన వివరాలు: భాస్కర్ 2020 నుంచి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో మేస్త్రీ పనులు కూడా చేసేవాడు. కుటుంబ సమస్యలు, అప్పులు, ఆస్పత్రి ఖర్చులు, పిల్లల చదువుల కోసం డబ్బులు సరిపోక గ్రామంలో తాళం వేసిన ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించేవాడు. గత 18 నెలల్లో పిడమర్తి సుశీల, తొర్లికొండ కృష్ణకుమారి, కొంగల గంగ, గుండ్లపల్లి ఏడుకొండలు కుటుంబాల ఇళ్లలో దొంగతనాలు జరిపాడు. దొంగిలించిన బంగారాన్ని కొంత కోదాడ SBFC గోల్డ్ ఫైనాన్స్ వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. అరెస్ట్ విధానం: సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం రామాలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసుల పెట్రోలింగ్ బృందం అతన్ని పట్టుకుంది. విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు: 59.15 గ్రాముల బంగారు ఆభరణాలు, 180.06 గ్రాముల వెండి ఆభరణాలు, 3,000 రూపాయలు నగదు, ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్. మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ 6,18,000 రూపాయలు. కేసులు: నిందితుడిపై CR నంబర్ 60/2025, 149/2025, 163/2025 US 331, 305 BNS కింద కేసులు నమోదయ్యాయి. పోలీసుల చాకచక్యం: ఈ ఆపరేషన్ను కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో అనంతగిరి SIM నవీన్ కుమార్ సిబ్బంది రామారావు, నిరంజన్, ఏడుకొండలు, నరసింహరావుతో కలిసి విజయవంతంగా నిర్వహించారు. నిందితుడు రిమాండ్కు తరలించబడ్డాడు.